సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? కృష్ణ అన్న కిట్టు అంటారు. ఇది అంబర్పేట అంబర్పేట ఇక్కడే. అన్న. మరి తెలంగాణలో ఈసారి 17 సీట్లు అంటే ఎంపీ సీట్లు ఉన్నాయి మనకి. మరి దేశం మొత్తం కూడా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ముందు మన తెలంగాణ గురించి మనం మాట్లాడుకుందాం. ఎట్లా ఉండబోతున్నాను ఈసారి అంటే దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేలా ఉంది, ఇక్కడ ఉన్న 17 సీట్లలో ఏ పార్టీ ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది, మీ అభిప్రాయం ఏంటంటే? నా అభిప్రాయం ఏముందన్న, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తరఫుకి వెళ్ళిపోతున్నారన్న. దానికి చాలా మైనస్ అయ్యి తట్టుకుంది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి. ఇంకోటి ఏంటన్నా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే కాళేరు వెంకటేశ్వర గారు ఉన్నారు. ఆయన ప్రతి గల్లీకి వచ్చి మన ఎట్లా మొత్తం చూస్తూ ఉన్నారు. అంతకుముందు మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఎంపీగా ఉన్నప్పుడు అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా మంచిగా చేశారు. ఇక టైం బాగు మన ఫస్ట్ టైం ఓడిపోయిండు, తర్వాత ఎంపీకి వెళ్ళారు. అప్పుడు ఎంపీకి వెళ్ళినప్పుడు మనకి కొద్ది గొప్ప మనకి మన అంబాపేట గురించి పట్టించుకుంటే చాలా బాగుంటుంది అండి. ఇప్పుడైతే ఎలక్షన్ టైంలో తప్ప మిగతా టైంలో ఎప్పుడు మనకి ఎక్కువ కనపడలేదు అసలు కిషన్ రెడ్డి గారు. అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం 10 daysకి ఒకసారి విజిట్ చేసిపోయాను. ఇక్కడ విజిట్ చేసేవాళ్ళు బాగుండేది. అప్పుడు మంచిగా ఎట్లా ప్రాబ్లం ఉన్నా కూడా ఎమ్మడే రియాక్ట్ అయ్యేది. ఇప్పుడు ఏమైంది అంటే ఎంపీ అయ్యాలకి ఏమైంది అంటే అసలు గల్లీకి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వచ్చిపోయారు అంతే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాళేరు గారు మనకి ప్రతి గల్లీ తిరుగుతున్నారు. అన్ని విధాలుగా మనకి ఏ చెప్పినా కూడా ఎమ్మటే రిసీవ్ చేసుకుంటున్నారు. సార్ ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయిందన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి మీ ఎంపీ ఇప్పుడు ఎవరు? ఆయనే కదా, కిషన్ రెడ్డి ముగ్గురు. అవును, ఇది మీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి. మరి ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? నాకు 90% కిషన్ రెడ్డి గారు కలిసారు. దేశంలో ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? ఇంకెవరన్నా? మోడీ అన్న. అంతే కదా. ఎందుకని అట్లా అంటే ఇప్పుడు కరెక్ట్ గా కాంగ్రెస్ లోని కరెక్ట్ క్యాండిడేట్ పర్సన్ లేరండి. అంటే మన రాహుల్ గాంధీ గారు అనేది ఈ రోజు మాట్లాడిన మాట రేపు ఉంటలేదు. కరెక్ట్ పర్సన్ లేరు. కాంగ్రెస్ పరంగా కరెక్ట్ పర్సన్ లేరు. దానివల్ల ఏమైందంటే కాంగ్రెస్ చాలా మైనస్ అవుతుంది. అప్పుడు రాజీవ్ గాంధీ గాని, ఇందిరాగాంధీ గాని, పివి నరసింహరావు గారు అలాంటి క్యాండిడేట్లు ఉంటే కరెక్ట్ కాంగ్రెస్ కూడా మంచి గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అంతా ఎవరెవరు పట్టించుకోకుండా అంతా డౌన్ అయిపోతుంది. ఇప్పుడు మోడీ ఏంటి ప్రతి ఒక్కరిని అన్ని క్యాస్ట్లని కానీ మొత్తం దగ్గర కొంచెం మంచి రిసీవ్ చేసుకోవటం, మన సిద్ధాంతం ఏంది దాని ముందు తీసుకెళ్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుత్వాన్ని కానీ ఏదైనా సరే అన్ని క్యాస్ట్లకి, హిందూ ముస్లిం ఇవన్నీ కాకుండా క్రిస్టియన్ కాకుండా ప్రతి ఒక్కరిని కూడా అందరూ మంచిగా ఉంటారు. మన దేశం మెయిన్ ఇంపార్టెంట్. మన దేశం ఇంపార్టెంట్. వేరే దేశం మనకు అవసరం లేదు. పాకిస్తాన్ అవన్నీ మనకు సంబంధం లేదు. మన దేశం ఇంపార్టెంట్. మన దేశంలో ఏం జరిగినా కూడా ముందుంటాను అని చెప్పేసి పబ్లిక్ బాగా సిద్ధాంతం చూపించాడు అన్నమాట. అది దానిలో చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అదే అది రామ మందిర్ ఒకటి. రామ మందిర్ పెట్టడం వల్ల కూడా అది చాలా 100% పబ్లిక్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అది చూసాం కూడా ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అనే ఉంది. సరే ఇప్పుడు మరి సరే మోడీ గారు అంటే సరే ఏదో చేశాడు, చేసే గ్యారంటీ అక్కడ అవకాశం ఉందనుకుంటున్నాం. కిషన్ రెడ్డి గారు 90% గెలుస్తా అంటున్నారు. ఏంటన్నా ఇక్కడ ఉన్న మీ సమస్యలు ఏంటి అసలు? ఇక్కడ బాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గల్లీ ఉందన్న, ఈ గల్లీలో మాకు కనీసం వాటర్ కూడా దగ్గర 5 months అవుతుంది. 5 months నుంచి సరిగ్గా వాటర్ కూడా రావట్లేదు. ఇంకా నీళ్ళ సమస్య ఉందన్న. 5 months నుంచి అసలు వాటర్ రావట్లేదు. ఆ లేడీస్ మస్తు గొడవ చేస్తున్నారు. అది పెద్ద ఇష్యూ అవుతుంది అన్నది. తర్వాత ఈ మున్సిపాలిటీ జిఎంసీ దోమలు భయంకరంగా ఉన్నాయి. లైటింగ్ ఒకటి ఎలక్ట్రికల్ అది కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. సో మొత్తానికి అయితే ఈసారి మరి కిషన్ రెడ్డి గారు గెలిస్తే ఈసారి అన్ని క్లియర్ అవుతాయా? గ్యారెంటీగా చేపిస్తాం అన్న, చేపిస్తాం అంతే. సో ఎన్ని రావచ్చు మొత్తం 17 సీట్లకి? మొత్తం బీజేపీకి ఎన్ని రావచ్చు? బీజేపీకి వచ్చేసి నాకు తెలిసి 5 to 8 మధ్యలో ఉంటుంది. 5 to 8 మధ్యలో ఉంటుంది. మరి కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు? టీఆర్ఎస్ చెప్పాలన్న. టీఆర్ఎస్ చెప్తే అప్పుడు కాంగ్రెస్కి ఎంత వస్తుంది లెక్క వస్తుంది. అప్పుడు 4, 3 వస్తాయి నాకు అంత అనుకుంటాను నేనైతే. మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం అది. మిగతా కాంగ్రెస్ 8 దాకా అయితే బీజేపీ గ్యారెంటీ. 5 to 8 మధ్యలో ఉంటుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్.